హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్కు స్వాగతం. ఇక ఈరోజు లాస్ట్ 3 or 4 వీక్స్ తర్వాత ఒక బిగ్గెస్ట్ ఫాల్గా చెప్పుకోవచ్చు. సో దానికి ప్రధానమైన కారణం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 వీక్స్ నుంచి ఏదైతే గ్రీన్ బార్స్ వచ్చి 1440 పాయింట్స్ పెరిగిందో నిఫ్టీ, అది ఒక రిట్రేస్మెంట్ ఆర్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చిన ఫాల్లో. బట్ ఈరోజు ఫాల్ ఇంత ఇంటెన్స్ ఉంటాకి మేబీ ఇంకో కారణం కూడా ఉండొచ్చు. లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఫ్రంట్ లైన్లో ఉన్నాయో బ్రోకింగ్ హౌసెస్ కొద్దిగా డౌన్ గ్రేడ్ చేయడం చేసాం. అండ్ డెఫినెట్లీ ఎక్కడైతే ఒక బిగ్ మూవ్స్ ఉన్నాయో అండ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయిందని క్లియర్ అర్థమవుతుంది. సో ఈరోజు ఓపెన్ చూస్తే 25,093, ఓ 60 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ ఫస్ట్ 15 minutes లోనే ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేయడం చూసాం. 25,168 దాకా వెళ్ళటం చూసాం. దాని తర్వాత విగరస్ సెల్లింగ్ త్రూ అవుట్ ద డే మనకు కనపడింది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. అండ్ క్లోజింగ్ చూస్తే 24,850 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ లో 24,801, అంటే ఒక లోవర్ క్లోజింగ్ లోనే మనం క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ ఆఫ్టర్ 17 సెషన్స్ ప్రాబ్లీ మనం చూస్తే కనుక నిన్న మొన్న స్వల్పంగా వీక్నెస్ ఉన్నా కూడా ఈ రోజు వీక్నెస్ తోటి నిఫ్టీ ఏదైతే ఉందో 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ క్లోజ్ అయింది 24,904 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవటం చూసాం. సో ఈ క్లోజింగ్ మనకి ఏం సూచిస్తుంది అంటే కనుక నిఫ్టీ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఇప్పుడు 24,654 దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ అబౌట్ స్వింగ్ లోగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మనకి 24,448 ఏదైతే 50-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,650 నుంచి 24,450 లెవెల్స్ అయితే ఇప్పుడు ఓపెన్ అయినాయని చెప్పొచ్చు. బట్ ఇది ఎప్పటి వరకు అంటే నిఫ్టీ 24,950 పైన క్లోజ్ అయ్యేంత వరకు. ఒకవేళ 24,950 పైన క్లోజ్ అయింది అంటే కనుక ఈ లెవెల్స్ అనేది మనకి నెగెట్ అయిపోతాయి. అండ్ ప్రాబ్లీ మళ్ళీ ఒక ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ నిఫ్టీలో కనపడుతుంది. ఏదైనప్పటికీ హీరోయిజం చూపించకూడదు ఇలాంటి టైంలో, ఎందుకంటే లాస్ట్ 3 to 4 months లో మనం చూస్తే కనుక ఎప్పుడు కూడా నిఫ్టీ 3 to 5% కూడా కరెక్ట్ అవటం చూసాము. సో లెట్ ఇట్ బి ఎలక్షన్ రిజల్ట్స్ ఫస్ట్ అనుకోవచ్చు, తర్వాత ప్రాబ్లీ బడ్జెట్ అనుకోవచ్చు, తర్వాత జపనీస్ ఇష్యూ ఏదైతే ఉందో ఇన్ఫాక్ట్ ఆగస్ట్ లో ఎవ్రీ టైమ్ 3 to 5% కూడా కరెక్ట్ అయింది. మేబీ అలాంటి కరెక్షన్ ఈ మంత్ లో వస్తుందా మనం వెయిట్ చేసి చూడాలి. సో ఈ రోజు ఫాల్ మనకు చూస్తే కనుక 40% ఆఫ్ ద రిట్రేస్మెంట్ అయితే అయిపోయింది. 1440 పాయింట్స్ ఏదైతే మనకి లాస్ట్ 5 weeks లో పెరిగిందో 23,893 నుంచి 25,333 వరకు. బట్ డెఫినెట్లీ ఇక్కడ ఆగుతుందా అనేది మాత్రం వెయిట్ చూడాల్సిందే. బట్ మేబీ 24,500 ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ కొద్దిగా ప్రాబ్లీ సమ్ బయింగ్ అనేది ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ రోజు ఫాల్ లో మనకి చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి బిగ్గెస్ట్ ఫాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రావడం చూసాం. అబౌట్ 4.5% పడటం చూసాం. దీనికి ప్రధానమైన కారణం గోల్డ్మెన్ సాక్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ స్టాక్ కి టార్గెట్ అనేది చాలా రిడ్యూస్ చేయడం జరిగింది. అబౌట్ 744 అనేది టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ సెల్లింగ్ ఇక్కడ రావడం చూసాం. అండ్ 780 దగ్గర మనకి స్టేట్ బ్యాంక్ క్లోజ్ అవటం చూసాం. సో దీనికి సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది వెళ్ళి చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ 763 దగ్గర ఉంది. అండ్ గోల్డ్మెన్ సాక్స్ ఒకవేళ వాళ్ళ రిపోర్ట్ కరెక్ట్ అయ్యి ఆ ప్రైస్ వస్తే 744. సో మేబీ అదొక డిమాండ్ జోన్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనపడుతుంది. ఇక దాంతో పాటు అదర్ బ్యాంక్స్ లో కూడా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది, మనందరికి తెలిసిందే అది. సో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదంటే పిఎన్బి లాంటి స్టాక్స్, కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ ఫాల్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఎమర్జ్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ బీపీసీఎల్ కానీ, కోల్ ఇండియా కానీ, పెట్రోనెట్, ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. తర్వాత మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఏవైతే ఇంకా ట్రాక్ చేసాం నిఫ్టీని మనం చూస్తే కనుక ఐటీ, ఎఫ్ఎంసీజీ కూడా అగ్రెసివ్ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. అండ్ రిలయన్స్ అండ్ అదానీస్ లో కూడా ఈరోజు మంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం చూసాం. సో ఇంత మార్కెట్ పడుతుంటే నిఫ్టీలో పెరిగిన స్టాక్స్ ఏవి అంటే కనుక ప్రాబ్లీ మేబీ 3-4 స్టాక్స్ ఆర్ 5-6 స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 0.8% దాకా పెరగటం చేసాం. దీనికి కారణం మనందరికి తెలిసిందే. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే ఇష్యూ వస్తుందో అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ గ్రూప్ స్టాక్స్ లో బయింగ్ జరుగుతుంది. ఏషియన్ పెయింట్స్ అండ్ జిందల్ స్టీల్ కూడా స్వల్పంగా పెరగటం చేసాం. అఫ్ కోర్స్ ఏషియన్ పెయింట్ బికాస్ ఆఫ్ క్రూడ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, దానికి ఇన్పుట్ కాంపోనెంట్స్ తగ్గుతాయి కాబట్టి. అండ్ ప్రాబ్లీ జేఎస్డబ్ల్యూ స్టీల్ షార్ట్ కవరింగ్ ఇన్ మెటల్స్ అనుకోవచ్చు. అండ్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఈ రోజు నెగటివ్ గానే క్లోజ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం చూసాం. నిఫ్టీలో ఏదైతే బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో ఈ రోజు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 850 పాయింట్స్ లోలో క్లోజ్ అవటం చూసాం మనం.
అండ్ ప్రీవియస్ బిగ్ సెల్ ఆఫ్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకి 6th ఆగస్ట్ రోజు రావటం చూసాం. ఆ రోజు క్లోజ్ టు 1000 పాయింట్స్ వొలటాలిటీ ఉన్నా కూడా క్లోజింగ్ అబౌట్ 150-200 పాయింట్స్ పైనే క్లోజ్ అవటం చూసాం లోస్ నుంచి. సో సిమిలర్ ట్రెండ్ ఈ రోజు కూడా ఎగ్జిబిట్ చేసింది మనకి. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ చూస్తే 51,200 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో 51,380 దాకా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి ఒక అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చి 50,447 లో ఫామ్ అయ్యి 50,576 దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. సో ఈ సెల్ ఆఫ్ దేనికి ఇండికేషన్ ఇస్తుంది అంటే కనుక ప్రాబ్లీ మళ్ళా బ్యాంక్ నిఫ్టీ 100-day మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేస్తుందా 50,203 లేకపోతే 49,650 టెస్ట్ చేస్తుంది అనేది మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్ని రోజులు 20-day మూవింగ్ యావరేజ్ బయింగ్ అనుకుంది కాస్త ఇప్పుడు అది రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకుంది కాస్త అది రెసిస్టెన్స్ అయిపోతుంది. సో 51,085 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత రెసిస్టెన్స్ 51,240 ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒక కీ రెసిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఫర్ ద టైం బింగ్ అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఇందాకే అనుకున్నట్టు ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆఫ్ కి గురైన స్టాక్స్ లో చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆబ్వియస్ రీజన్ 4.7% కరెక్ట్ అవటం చేసాం. అదేవిధంగా బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, పిఎన్బి ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3-3.5% పర్సెంట్ చూసాం. ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బిలో 2% క్రాక్ అయ్యాయి. అండ్ సోల్ గెయినర్ మనం చూస్తే కనుక ఏయూ బ్యాంక్ లో మనకి సోల్ గెయినర్ గాని ఇచ్చింది. అది కూడా 0.01%, అంటే అబౌట్ 1 రూపీ గెయిన్ వచ్చింది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీలో అన్ని కాంపోనెంట్స్ ఈరోజు నెగటివ్ క్లోజ్ అవుట్ చూసాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ క్రాకర్ ఈరోజు ఐడియాలో. సో దానికి ప్రధానమైన రీజన్ అగైన్ గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని వాల్యూ 2.5 రూపీస్ కి రెడ్యూస్ చేయడం జరిగింది. అంటే 15 రూపీస్ ఉన్న స్టాక్ అది 2.5 రూపీస్ వర్త్ అన్న ఒక రిపోర్ట్ గోల్డ్మెన్ సాచ్ జనరేట్ చేసింది. సో ఇది ఎంత ఇల్లాజికల్ అంటే కనుక 1.5-2 months బ్యాక్ క్యూఐపిలో ప్రాబ్లీ ఐడియా 11 రూపీస్ లో మనీ రేజ్ చేయడం జరిగింది. అప్పుడు లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేశాయి. అండ్ ఆ రోజు మనం బిడ్స్ చూస్తే కనుక గోల్డ్మెన్ సాచ్ 81 lakh షేర్స్ బై చేసింది 11 రూపీస్ లో. సో అదే కంపెనీ ఏదైతే 11 రూపీస్ లో కొందో వాళ్ళు 2.5 రూపీస్ అన్న ఒక రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో ఐడియాలో ఈ సెల్ ఆఫ్ రావటం చూసాం. అబౌట్ 11% క్రాక్ అయ్యి ప్రాబ్లీ అరౌండ్ 13 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. ఇక దాంతో పాటు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇండస్ టవర్ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయింది, అబౌట్ 5% కరెక్ట్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ పిఎస్యూలో సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక్కడ కెనరా బ్యాంక్ ఇన్ఫాక్ట్ 4% క్రాక్ రావటం చూసాం. ఈరోజు 200-day మూవింగ్ యావరేజ్ కింద కూడా ట్రేడ్ అవటం చూసాం. సో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అయితే 96 ఉందో మేబీ అది విజిట్ చేస్తుంది అని ఒక ఫీల్ ఇస్తుంది చార్ట్స్ పరంగా. అండ్ స్టాక్ ఆల్రెడీ 130 నుంచి కరెక్ట్ అవుతూ 103 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఈరోజు క్లోజింగ్ సిగ్నిఫికెన్స్ ఉంది ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఆర్ఈసి కానీ, బిహెచ్ఎల్ కానీ, అదర్ ఫినాన్షియల్ స్టాక్స్ సియూబి కానీ, ఎల్టీ ప్రాబ్లీ ఫైనాన్స్ కానీ, బిఈఎల్, ఐఓసి ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతాయి. ఇక రియాలిటీ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. సో స్టాక్స్ లైక్ ఓబ్రాయ్ రియాలిటీ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆర్ టిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ అదర్ నేమ్స్ లైక్ ప్రాబ్లీ స్పెషాలిటీ కెమికల్స్ లో నవీన్ ఫ్లోరిన్ కానీ, దీపక్ నైట్రేట్ కానీ, ఎస్ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎండోలో బిగ్గెస్ట్ గెయినర్ అగైన్ మళ్ళీ గోల్డ్మెన్ సాచ్ వల్లే చెప్పొచ్చు, ఎందుకంటే ఎస్బీఐ కార్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్. వాళ్ళు దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది, టార్గెట్ అబౌట్ 830 దాకా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 4.5% పెరిగి ప్రాబ్లీ అరౌండ్ 800 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఐటీ అండ్ కొన్ని ఎఫ్ఎంసీజీలో కొద్ది బయింగ్ రావటం చూసాం. అదేవిధంగా కొన్ని డిఫెన్సివ్ స్టాక్స్ లైక్ పిఐ ఇండస్ట్రీస్ అండ్ అఫ్ కోర్స్ మనకి కోఫోర్స్ కానీ, మ్యారికో వీటన్నిటిలో కూడా కొద్దిగా స్వల్ప బయింగ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక లోకేష్ నిన్న మనం అనుకున్నాం ఒక 10% అప్పర్ లో లాక్ అయింది 1.6 crores అని. అది ఈ రోజు కంటిన్యూషన్ బయింగ్ రావటం చూసాం ఆ స్టాక్ లో. సో ఈ రోజు కూడా ఒక 7.5% పెరిగింది. బట్ వాల్యూమ్ చూస్తే కనుక ఇట్స్ మైండ్ బ్లోయింగ్, ఎందుకంటే 7 lakh షేర్స్ ట్రేడ్ అయినాయి. అఫ్ కోర్స్ నిన్న 1.76 lakhs, ఐఎమ్ సారీ నాట్ క్రోర్. సో ఈరోజు 7 lakh షేర్స్ ట్రేడ్ అయింది. సో దీనిలో జనరల్లీ వాల్యూమ్ ఎంత అవుతుంది పర్ డే? 30,000 to 40,000, 50,000 అండ్ బెస్ట్ డేలో 1 lakh అవుతుంది. సో అలాంటిది ఈరోజు 7 lakhs వాల్యూమ్ అయింది కాబట్టి మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్ బాటమ్ ఫిషింగ్ చేసిందా అనేది మనకి రానున్న రోజు తెలుస్తుంది. ఇక న్యూ హైస్ ఫార్మ్ అయిన వాటిల్లో ఫార్మా స్పేస్ ఉంది. సువెన్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్, పిపిఎల్ ఫార్మా ఈ మూడు కూడా ఒక న్యూ హై ఫార్మ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో పాండి ఆక్సైడ్ అండ్ జిఎల్ఎస్ ఈ రెండు స్టాక్స్ కూడా ఒక న్యూ లైఫ్ టైం హై అవటం చూసాం.
స్టాక్స్ ఏవైతే ఈ రోజు అప్ మూవ్ వచ్చి అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ లో క్లోజ్ అయ్యాయో వాటికి వెళ్ళి చూస్తే కనుక మనకి డ్రీమ్ ఫోక్స్ కానీ టాటా టెక్నాలజీస్ కానీ ఉషా మార్టిన్ లాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ కొద్దిగా అప్ మూవ్ రావడం చేసాం అబౌట్ 200-day. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఇంకా అప్ మూవ్ ఉంటుందా వేచి చూడాలి. అండ్ వీకెండ్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. పెద్ద క్రాక్స్ అయితే ఎక్కడ కనపడలేదు. మేబీ స్వల్పంగా 5-7% కరెక్ట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే గత 5 రోజులుగా పెరుగుతున్న స్టాక్స్ ఇవన్నీ. సో వాటిలో మనం చూస్తే కనుక మిండా కార్ప్, స్వెలెక్ట్ ఎనర్జీ, నెల్కో కానీ, లేదంటే యాంటనీ వేస్ట్, చెన్నై పెట్రో, నౌకార్ కార్పొరేషన్, ఎన్సిఎల్ ఇండియా, ఇవన్నీ కూడా ప్రాబ్లీ స్వల్పంగా వీక్ అవడం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ లో ప్రాబ్లీ మనకు తీసుకోవడం నెల్కో తీసుకోవడం జరిగింది. దో స్టాక్ 900 నుంచి ఆల్మోస్ట్ 1350 దాకా పెరిగినా కూడా ప్రాబ్లీ స్టాక్ లో ఇంకా పొటెన్షియల్ అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఈ టాటా గ్రూప్ షేర్ అండ్ ప్రాబ్లీ దే ఆర్ డూయింగ్ గ్రేట్ బిజినెస్ అన్న ఒక వార్త రావడం అవుతుంది. టెక్నికల్లీ కూడా ఒక మంచి బ్రేక్అవుట్ అండ్ లైఫ్ టైం హై పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి దీనికి ఇంకా పొటెన్షియల్ అప్ సైడ్ ఉంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లాస్ట్ 1 week to 10 days లోనే ఆల్మోస్ట్ 950 to 1350 దాకా మూవ్ రావటం చూసాం. ఈ రోజు కరెక్ట్ అయి 1230 దగ్గర క్లోజ్ అయింది స్టాక్. అండ్ దీని 1129 20-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ వరకు అయితే డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అవుతే కనుక 1050 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ డిప్ లో నెల్కోని ప్రాబ్లీ అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం 1 to 2 years టైం హారిజన్ ఉన్న క్లయింట్స్ కి. అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ కూడా వన్ షుడ్ ట్రై టు డూ, ఎందుకంటే 10% మూవ్మెంట్ అనేది స్టాక్ లో ఇన్ ద నెక్స్ట్ 1 to 2 quarters లో కూడా అప్ అండ్ డౌన్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక డీపర్ కరెక్షన్స్ ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ పొజిషన్స్ హోల్డ్ చేయండి. అండ్ మనకి మార్కెట్ ఆల్ మూవింగ్ 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి హీరోయిజం చూపించి అగ్రెసివ్ లాంగ్స్ అయితే వెళ్ళొద్దని సజెస్ట్ చేస్తాను. అండ్ మనకి సిగ్నల్ వచ్చినాకే బై చేయాలి అని అప్పుడే కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ రానున్న రోజుల్లో మనకి జేఎండ్కే మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి అది కూడా అన్ఫోల్డ్ అవుతుంది మార్కెట్ మూవ్మెంట్ కి. సో అప్రమత్తంగా ఉండాల్సిన టైం ట్రేడింగ్ పొజిషన్స్ అయితే కంపల్సరీ స్టాప్ లాస్, ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక మేబీ స్వల్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న కూడా there is no harm అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.